ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. జాతకంలో ఈరోజు జన్మకుండిలో కుజగ్రహం 1వ భావం నుంచి 12వ భావాల్లో ఏ విధమైన ఫలితాలను ఇస్తాడు అనేది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మనము శుక్ర గ్రహం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కుజుడు లేదా అంగారక గ్రహము 1వ భావం నుంచి 12వ భావం, లగ్నం 1వ భావము 12 భావాలు లేక స్థానాల్లో ఎటువంటి ఫలితాలను ఇస్తాడు జాతకంలో అనేది ఈరోజు పరాశర జ్యోతిష సూత్రాల్లో ఇవి చెప్పడం జరిగింది. ఏ విధమైన ఫలితాలు ఇస్తాడన్నది లగ్నంలో 1వ భావం లేదా లగ్నంలో కుజుడు ఉంటే ధైర్యవంతుడు. మనిషికి ధైర్యం అనేది అవసరం కాబట్టి కుజుడు లగ్నంలో ఉంటే ఏ లగ్నం అయితే ధైర్యవంతుడు అయి ఉంటాడు ఆ వ్యక్తి. తొందరపాటు, ధైర్యవంతుడితో పాటు తొందరగా ఏదైనా పని తొందరగా కావాలని అనుకుంటాడు. తొందర స్వభావాలు. అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు గాయాలు, ప్రమాదాల పట్ల జాగ్రత్త అవసరము. లగ్నంలో కుజుడు, ఎవరి లగ్నంలో కుజుడు అంటే ధైర్యం అట్లే ఉంటుంది, కానీ ప్రమాదాల్లో గాయాలు ఇవి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లగ్నంలో కుజుడు ఉంటే. అదే లగ్నంలో లేదా మొదటి భావంలో కుజుడు ఉంటే, 2వ భావంలో కుజుడు ఉంటే ధనస్థానము, విద్య, వాక్స్థానంలో కుజుడు ఉంటే ఇలాంటి స్వభావాన్ని తెలియజేస్తాడు. లగ్నం నుంచి 1, 2 ధన నిల్వ, కష్టతరం. ఈ కుజుడు 2లో ఎవరికి ఉంటుందో వాళ్ళు ధనాన్ని నిల్వ చేయరు, చాలా వస్తు ఖర్చు చేస్తూనే ఉంటారన్నమాట. ఇవి 2వ స్థానంలో కుజుడు ఉంటే మాట తీరులో కఠినత్వంగా ఉంటుంది. మాట తీరు, ఇక్కడ మాట కూడా 2వ స్థానం అంటే మాట బెడ్సుగా విలన్గా మాట్లాడే బెడ్సు మాటలు. 2లో ఎవరికి కుజుడు ఉంటారో వాళ్ళు గంభీరమైన మాటలు మాట్లాడే స్వభావం ఉంటుంది. వాళ్ళ స్టోనే గంభీరంగా ఉంటుందన్నమాట. కుటుంబ విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఇక్కడ కుటుంబం కూడా కాబట్టి కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది 2వ భావంలో కుజుడు ఉంటే. అదేవిధంగా 3వ భావం, లగ్నం నుంచి 3వ భావం లేదా 3వ స్థానం 1, 2, 3లో ఒకసారి జాతకుని ఏ లగ్నమైనా ఏదైనా 3వ స్థానంలో లగ్నం నుంచి 3లో కుజుడు ఉంటే అపారమైన ధైర్యం ఉంటుంది. 3వ భావంలో కుజుడు ఉంటే పరాక్రమ, శౌర్యము. తర్వాత సోదరులో కొంచెము చాలా కలిసికట్టుగా ఉంటారు. సోదరులో కుజుడు 3లో ఉంటే తన సోదరులు పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా కొంచెము ఆపదలో ఆదుకునే స్వభావం ఉంటుంది. తృతీయంలో కుజుడు ఉంటే ఇది తృతీయ స్థానం. అదేవిధంగా 1వ భావం, 1వ లగ్నం నుంచి 1, 2, 3, 4లో ఒకసారి కుజుడు ఉంటే అక్కడ తల్లిళ్ళు, ప్రయాణాలు, గృహము, వాహనాలు అన్నీ అక్కడ సుఖస్థానం కూడా 4వ భావం. అయితే దాంట్లో ఒకసారి కుజుడు 4వ భావంలో ఉంటే ఆస్తి, వాహనాల విషయాల్లో ఆటంకాలు, వాహనాలు యాక్సిడెంట్ అయ్యే కొంచెం ప్రమాదం 4వ స్థానంలో ఉంటే జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తల్లి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి 4వ స్థానంలో కుజుడు ఉంటే కొంచెం. అదేవిధంగా లగ్నం నుంచి 5వ భావం లేదా 5వ స్థానంలో 1, 2, 3, 4, 5 5వ స్థానంలో జాతకుని 5వ స్థానంలో
కుజుడు ఉంటే మనస్సు చంచలంగా ఉంటుంది. అదే ప్రేమ విషయంలో కూడా విఫలం చెందుతారు. సంతాన విషయంలో అబార్షన్ చాలా జరుగుతాయి. 5వ స్థానంలో ఒకసారి కుజుడు ఉంటే, స్త్రీ జాతకంలో కుజుడు 5వ స్థానంలో ఉంటే కొన్నిసార్లు అబార్షన్ జరిగే విషయాలు సూచనలు ఉంటాయన్నమాట. 5వ స్థానంలో 5వ స్థానం పూర్వ పుణ్యస్థానం కాబట్టి పూర్వ పుణ్యస్థానంలో కొన్ని పాపాలు చేసి ఉండడం వల్ల అబార్షన్లు, ప్రేమలో పడి ప్రేమ విఫలం కావడము ఇవన్నీ జరుగుతుంది. అదే ఇవన్నీ సమస్యలు 5వ స్థానంలో ఉంటే జరుగుతుంది. అదేవిధంగా లగ్నం నుంచి 6వ స్థానం 1, 2, 3, 4, 5, 6 6వ స్థానం లేదా 6వ భావంలో కుజుడు ఉంటే ఒక వ్యక్తి జాతకంలో శత్రువులపై విజయం ఈజీగా సాధిస్తాడు. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు ఉంటుంది, మంచి పోరాట దీక్ష ఉంటుంది. ఇవి అన్నీ 6వ స్థానంలో కుజుడు మంచిగానే ఉంటాడు. ఇవి అన్నీ విజయాలను సాధిస్తాడన్నమాట 6వ స్థానంలో కుజుడు ఉంటే. అదేవిధంగా 1వ భావం నుంచి లగ్నం నుంచి 7వ స్థానంలో ఒక జాతకుని 7వ స్థానంలో కుజుడు ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7 7వ స్థానంలో కుజుడు ఉంటే దాంపత్య జీవితంలో విభేదాలు, కొంత దాంపత్య ఉడుకుదుడుకులు కొన్ని రోజులు, అంటే వివాహమైన కొన్ని రోజులు ఉడుదుడుకులు ఉంటాయి. భాగస్వామితో జాగ్రత్త అవసరం కాబట్టి కొంత అవసరం కొన్ని రోజులు, తర్వాత మంచిగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం కానీ చేస్తే బాగా కలిసి వస్తుంది కుజుడు. అదే కుజుడు 7లో మేషరాశిలోనే కుజుడు ఉంటే 7వ స్థానం అయితే అది చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా 8వ స్థానంలో కుజుడు ఉంటే 8వ భావం లేదా 8వ స్థానంలో లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 8వ స్థానంలో కుజుడు ఉంటే గాయాలు, అది ఆయుస్థానం కాబట్టి ఆయుస్థానము, ప్రమాద స్థానము కాబట్టి గాయాలు, అనారోగ్య సమస్యలు, రహస్య విషయాలపై ఆసక్తి ఉంటుంది. గుప్త నిధుల కోసము లేదా తాంత్రికం గురించి రహస్య విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది కుజుడు ఎవరికైనా 8వ స్థానంలో ఉంటే. అదేవిధంగా 8వ స్థానంలో కుజుడు ఒకటే ఉంటే ఏం కాదు, కానీ అదే 8వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు దానిపై శని దృష్టి, కేతుతో కలిసిన రాహు దృష్టి ఉన్న రాహుతో కలిసిన ఇది గొప్ప ప్రమాదాలకు దారితీస్తుంది, యాక్సిడెంట్కు దారితీస్తుంది. కాబట్టి అది చూసుకోవాలి జాతకంలో. అదేవిధంగా 9వ స్థానంలో 9వ భావంలో కుజుడు ఉంటే ఒక జాతకుని లగ్నం నుంచి 9వ భావం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ భావంలో కుజుడు ఉంటే దాని ఫలితాలు ఏ విధమైన ఉంటుంది. తండ్రితో అభిప్రాయాలు, భేదాలు, అదృష్టం కంటే కృషితో పురోగతి అనేక తండ్రి సాధించని విజయాలని కొడుకు సాధిస్తాడన్నమాట 9వ ఇంట్లో కుజుడు ఉంటే. ఇవి 9లో బాగానే ఉంటాడు కుజుడు. అన్ని పురోగతి, సౌభాగ్యము, అదృష్టం కూడా బాగుంటుంది 9లో కుజుడు ఉంటే. తన తండ్రి ఆస్తి కాకుండా తాత ఆస్తులు ఏమైనా ఉంటే కూడా తను తిరిగి రప్పించుకొని తిరిగి తీసుకుంటాడు అన్నమాట, అమ్మేసి ఉంటే తన తండ్రి. 9వ స్థానంలో కుజుడు ఉంటే. అదేవిధంగా 10వ స్థానం కర్మస్థానంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ భావంలో కుజుడు ఉంటే, అంటే మనము ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. అక్కడ 10వ భావము కర్కాటక రాశి కుజునికి నీచ స్థానం అవుతుంది కాబట్టి మనము వ్యక్తి జాతకంలో. అదేవిధంగా ఒకసారి ఇక్కడ లగ్నమై 10వ స్థానంలో ఇక్కడ కుజుడు ఉంటే అతనికి మనము జనరల్గా ఒక వ్యక్తి జాతకం కాకుండా జనరల్గా చెప్పుకుంటున్నాము. 10వ భావంలో ఉంటే
ఉద్యోగం, వ్యాపారంలోని విజయం, అధికారము, గౌరవం, నాయకత్వ లక్షణాలు ఉంటాయి 10వ భావంలో కుజుడు ఉంటే. అదేవిధంగా ఇప్పుడు తులారాశికి 10వ భావము కర్కాటక అవుతుంది. కర్కాటకలో కుజుడు ఉంటే ఒకసారి నీచంలో ఉంటాడు కాబట్టి తాను బయట చేసే అంటే లోపల అంటే అంతర్గతంగా, ఇప్పుడు ఐపీఎస్ అంటే ఉంటారు, సిబిసిఐడి అంటే అంతర్గతంగా ఉంటాడు, సిబిసిఐడిగా ఉంటారు అన్నమాట. వాళ్ళు అంతర్గతంగా ఉండే విషయాలు ఉంటాయి. డ్రెస్ వెక్కకుండా సివిల్ డ్రెస్లో ఉంటారు. ఇది నీచంలో ఉంది. ఈ విధమైన స్వభావం కలిగి ఉంటుంది. నీచత్వం అంటే కొంత బలహీనత అని అర్థం. అదేవిధంగా 11వ భావంలో కుజుడు ఉంటే లగ్నం నుంచి 11వ, ఏ జాతకమైనా ఏ రాశి అయినా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11వ స్థానంలో కుజుడు ఉంటే దాని కుజుని ఫలితాలు మంచి ఆదాయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, కోరికలు నెరవేర్చుకుంటాడు. తన జీవితంలో ఏది సాధించాలన్నా దాన్ని సాధించి దాని లాభాలను రప్పిస్తాడనమాట. ఇది 11వ స్థానంలో కుజుడు ఎవరి జాతకంలో అయినా ఉంటే, 11వ భావంలో లేకుండా 11వ స్థానంలో ఉంటే ఇవి కోరికలను నెరవేరుస్తాడు. అదేవిధంగా 12వ స్థానం, వ్యయస్థానం, లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12వ స్థానంలో ఒకసారి ఒక జాతకునికి 12వ స్థానంలో వ్యయస్థానంలో కుజుడు ఉంటే అధిక ఖర్చులు చేస్తాడు. దాంపత్య ఒడిదుడుకులు, ఆధ్యాత్మికంగా ఆయనకు ఆసక్తి ఉండదన్నమాట. ఇవి మనము 1 నుంచి 12వ భావంలో కుజుని యొక్క స్వభావాలు, ఫలితాల గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాం. అదేవిధంగా ఫస్ట్ వీడియోలో మనం శుక్రుని గురించి, సెకండ్ వీడియోలో మనము కుజుని గురించి తెలుసుకుంటున్నాం. తర్వాత వీడియోలో ఇంకా మిగిలిన 7 గ్రహాల గురించి తెలుసుకుందాం. జై బగలాముఖి.